गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। సాక్షాత్తు దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం. మనం ఎక్కడున్నాడో దేవుడని 133వ ధారావాహిక చేసుకుంటూ ఉన్నాం. ఈ దేహం మూర పుట్టినప్పుడు 3.5 మూర అయిపోయింది. ఎలా? ఈ భూమి నుంచి వచ్చేటువంటి ఆహార పదార్థాలు ఏమని స్వీకరించి ఇది మార్పు చెందింది. సూక్ష్మంగా ఉన్న అంతఃకరణతో తాదాత్మ్యం చెంది రాగదేక్షాలు ఏర్పరచుకుంది, కామక్రోధాలు ఏర్పరచుకున్నాయి. దీనికి కారణం సూక్ష్మంగా ఉన్నటువంటి అంతఃకరణం. దానితో ఏమైంది? సంబంధాలు పెట్టుకున్నాం. ఈ దేహం ఎప్పుడు వచ్చిందో సంబంధాలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, మేనమామలు, మేనత్తలు, ఇలా బంధువులు, ఒక ఆఫీసులో పనిచేసిన అధికారులు, ఇలా వాటితో సంబంధాలు పెట్టుకొని కొనసాగిస్తుంది దేహం. కానీ ఇవన్నీ యథార్థమా? ఈ సంబంధ బాంధవ్యాలు కానీ, ఈ బంధువులు కానీ, ఈ కనిపించేటువంటి ఏవి ఉన్నాయో, ఇల్లు కానీ, వాకిళ్ళు కానీ, లేకపోతే ఇంకోటి కానీ అయినా సరే, ఇవన్నీ యథార్థమా? ఇది మనం ప్రశ్నించుకోవాలి ఎప్పుడూ కూడా. ఇవన్నీ కూడా యథార్థం కాదు. మరి ఏంటిది? మాయతో తయారు చేసినట్టు సృష్టి కాబట్టి ఇదంతా మాయ. అది తెలుసుకుంటే చాలు. ఇవన్నీ అసలు ఎలా జరుగుతున్నాయి? నీలో ఆడించే ఏదో ఒకటి శక్తి ఉండాలి కదా. ఈ సృష్టి మొత్తానికి ఆడించే శక్తి ఏదో ఒకటి ఉన్నది, అది కనపట్టలేదు కాబట్టి దాన్ని నమ్మట్లా మనం. మరి దేహంలో ఉండి ఎన్ని కార్యక్రమాలు చేస్తుందంటే, మరి ఎవరు? ఒక శవం మాట్లాడుతుందా? మాట్లాడట్లా. శవంలో అన్నీ ఉన్నాయి కానీ ఏమీ చేయట్లా. ఎక్కడేసామంటే అక్కడే ఉంది. మరి ఎవరు నడిపిస్తున్నారు ఇది? అది కనపడుతుందా మనకి? కనపట్ల. మన దేహంలో ఉన్న చైతన్యాన్నే మనం గుర్తించలేకపోతే ప్రపంచంలో ఉన్నటువంటి పరమాత్మ మనం ఏం గుర్తిస్తాం? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది ఎవరికి వాళ్ళు ఆలోచన చేసేది. ఏదో ఉపన్యాసం లాగినేది కాదు. మనం అంతర్ముఖం కావాలి. ముందు నన్ను నడిపించే శక్తి ఒకటి ఉన్నది. నీ కంటితో చూపు చూస్తున్నాం. ఈ కంటికి చూపు కన్ను ఉన్నా కూడా గుడ్డివాడికి కూడా కన్నున్నది. మరి దర్శన శక్తి తనకు లేదు. చెవిటివాడికి చెవు ఉన్నది, వినికిడి శక్తి లేదు. ఎందువల్ల? అది లోపలేదో శక్తి ఒకటి ఉన్నదని మనకు అర్థమవుతుంది. దాన్ని విశ్వసించాలి మనం. అది విశ్వసించకపోతే ఎన్నాళ్ళు మనం చేసినా కూడా ప్రయోజనం లేదు. 133 ఎపిసోడ్ ఇది. ఇంకా 300 ఎపిసోడ్లు చెప్పుకున్నా కూడా ఇంతే. ఎక్కడేసిన గొంగళ అక్కడే ఉందంటాం. ఇవన్నీ ఎలా జరుగుతుంది? చైతన్యం వల్లే జరుగుతుంది. సరే, ఇవేమి లేవు, నువ్వు మరణించావు. మరి అప్పుడు చైతన్యం ఉందా లేదా? చైతన్యానికే భంగం లేదు. చైతన్యం ఉన్నది. పోయింది నీ దేహం. నువ్వు పోయినంత మాత్రానే ప్రపంచమే పోదు. మనకన్నా ముందు వాళ్ళంతా వెళ్ళారా లేదా? ఒకసారి ఆలోచన చేయండి. ముత్తాత ఉన్నాడా? మా తాత ఉన్నాడా? నానున్నాడా? అమ్మ ఉన్నదా? ఓ రోజు నేనుంటానా? నేను ఉండను. మరి వాళ్ళు లేకపోయినా కూడా ఈ ప్రపంచం నడుస్తుందా లేదా? మరి నువ్వు లేకపోతే ప్రపంచం నడవదా?
దేహం అసలు ఎందుకు తీసుకున్నామని అర్థం ఆ క్వశ్చన్ వేసుకోవాలి ముందు. ఇంత మంచి జన్మ నాకు ఎందుకు వచ్చింది? నేను అనుభవిస్తున్నానే, ఒకనాడు అనుభవించుకుంటూ పోయేవాడిని నేనున్నాను. అసలు నేను ఎవరిని? ఇక్కడే ప్రశ్న మనకి, ఎక్కడున్నాడు దేవుడు అని దీని దగ్గరనే వస్తుంది మనకు. దాని గురించి చర్చించుకుంటూ ఉన్నాం. ఇంకా తెగటల్లా ఒక్కోదానికి లంకిలాగా ఏర్పడిపోతుంది. ఇది ఒక కిచిడి. దీని నుంచి ఎలా విడిపడాలో అర్థం కావట్లా. ఒక సినిమాకి వెళ్తున్నాం, ఎంతో భావపూరితంగా ఆ సినిమా ఉంది. దాంతో తాదాపు బోర్ను ఏడ్చేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అనేక సార్లు మనం దర్శనంతో కనపడతారు వాళ్ళు. దాంతో తాదాప్యం చెందిపోతారు. మరి అసలు ఏంటయ్యి? అవి ఒక బొమ్మలో ఏదో ఒకటి ఆధారం ఉంది కాబట్టి. ఏం ఆధారం ఉంది దానికి? తెర. ఆ తెర లేకపోతే బొమ్మలు ఎక్కడ పడతాయి? తెర కట్టుకుందా? లేదు. నువ్వు తాదాప్యం చెందుతున్నావు. అలానే ఈ ప్రపంచం కూడా ఉన్నదని భ్రమిస్తున్నావు, దాంతో తాదాప్యం చెందుకుంటున్నావు. ఇవన్నీ శాశ్వతం అనుకుంటున్నావు. అశాశ్వతమైన వాటిని అన్నిటి కూడా శాశ్వతం అనుకుంటున్నాం. శాశ్వతమైనటువంటి పరమాత్మను ఏమైనా అశాశ్వతం అనుకుంటున్నాం. ఎవరి వల్ల ఇది? అది ఎవరు చెప్తారు నీకు? నీకు కనిపిస్తుంది కదా అంతా కూడా. మరి ఎన్ని రచనలు చేయాలా కూడా ఏముండాలి? 56 అక్షరాలు ఉంటేనే ఎన్ని గ్రంథాలు రాసినా కూడా. ఆ 56 అక్షరాలతోనే ఎన్ని గ్రంథాలు రాసినా, ఎన్ని పురాణాలు రాసినా, ఎన్ని వేదాలు రాసినా ఆ 56 అక్షరాలతోనే ఉంటుంది. ఈ ప్రపంచంతో తాదాప్యం ఏమైపోతున్నావు? దుఃఖిస్తున్నావు. ఎందుకు దాంతో తాదాప్యం చెందావు? ఒక వ్యక్తి నువ్వు బంధం పెంచుకున్నావు, ఆ వ్యక్తి కనుమరుగైపోయినప్పుడు బాధపడుతున్నావు. నువ్వెవరో ఆ వ్యక్తి ఎవరో తెలియదు. నీ అంతటి నువ్వు వచ్చావు, తనంతటి తాను వచ్చాడు. ఇక్కడ కలిసావు. వాటితో ఎప్పుడైతే సంబంధ బాంధాలు పెట్టుకున్నామో ఆ వ్యక్తి కానీ వస్తువు కానీ ఏదైనా సరే కనుమరుగైపోతే దుఃఖం కలుగుతుంది. పరమాత్మ ఎప్పుడైతే తాదాపు చెందావో శాంతి ఏర్పడుతుంది, సుఖంగా ఏర్పడుతుంది. అందుకే ఇది దేహదీప న్యాయం అంటారు దీన్ని. దేహదీప న్యాయం అంటే మనం ఇంట్లో ఒక ప్రమిదలో అంత నూనె పోసి ఒత్తి వెలిగించి అది తీసుకెళ్ళి లోపల పెడితే బయట చీకటిగా ఉంటుంది, బయట పెడితే లోపల చీకటిగా ఉంటుంది. మరి ఏం చేయాలి? ఏదైతే గడప ఉందో గడప మీద పెడితే అటు ఇటు రెండు పక్కలు కూడా కనపడుతుంది. అలానే ఈ చైతన్యం అనేది లోపల ఉంది, నిన్ను నడిపిస్తుంది అదే, మళ్ళీ బయట ప్రపంచాన్ని చూస్తుంది అదే. మ్యాక్స్ ముల్లర్ అంటే ఆయన విదేశాల్లో ఆధ్యాత్మికవేత్త. మన భారతదేశంలో ఇంత జ్ఞానం ఉన్నా కూడా దీన్ని మనం అందుకోలేకపోతున్నాం. ఇవాళ విదేశం వాళ్ళు దాన్ని, ఈ యొక్క వేదాల్ని చూస్తూ ఉపనిషత్తులని చెప్తున్నారు. మీరు నెట్ ఓపెన్ చేయండి, నెట్లో ఎంతమంది చెప్తున్నారు, ఎంతమంది ఎంత జ్ఞానం అందిస్తున్నారు. ఒక ఫారెన్ అంటే ఇతర దేశాల్లో ఉంటుంది మ్యాక్స్ ముల్లర్. ఆయన ఎంతో అద్భుతమైన శాస్త్రవేత్త. దీని గురించి లోతుగా విచారించి ఆలోచన చేశాడు, తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడు? దీనికి నియత ఉంది, దీనికి ఓ నియంత ఉన్నాడు, ప్రళయంలో సృష్టి విలీనం అయిపోయిన తర్వాత కూడా తాను అక్కడే ఉంటాడు అని చెప్పాడు. ఇంగ్లీష్లో, అంటే వాళ్ళంతా ఇంగ్లీష్ వాళ్ళు కాబట్టి సృష్టి అంతా పోయినా కూడా తాను ఒక్కడే ఉంటాడు. మరి ఏం చేయాలి? ఇదంతా ఆయన నియతే కాబట్టి మనం చేసే కర్మఫలాలన్నీ కూడా ఆయనకి సమర్పించితే మనకి
అంటదు అని చెప్పాడు. అలానే మన భారతదేశంలో పుట్టిన మనం చేసుకునే పుణ్యం మరలా ఈ జన్మ రాదు. వచ్చిన జన్మని వృధా చేయకుండా భగవంతు చిన్నంలో గడుపుతారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. హరి ఓం తత్సత్.